మన మనసు ప్రశాంతంగా ఉండాలి, మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని అనుకుంటే మన జీవితంలో మనం కొన్ని చేయటం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా మనం డబ్బు సంపాదించవచ్చు, మరి పేరు సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే కనుక అది సంపాదించడం చాలా కష్టం. కాబట్టి ముందుగా మనం ఆరోగ్యంగా ఉండాలి. దానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అతిగా తినకుండా మితంగా తింటూ కావలసినటువంటి శరీరానికి కావలసినటువంటి ఎక్సర్సైజులు చేసుకుంటూ మరి మనసు బాగాలేనప్పుడు పాత సినిమాలు కామెడీ పిక్చర్స్ ఉంటాయి కదండి, అవి పెట్టుకుని చూస్తూ ఆనందించాలి. అంతేకాదు ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నవ్వుతూ ఉంటే మీరు ఎంతో అందంగా ఉంటారు. అంతేకాదు మొహానికి కూడా మంచి ఎక్సర్సైజు. మనం నవ్వటమే కాకుండా మరి మనతో ఉన్న వాళ్ళతో కూడా నవ్విస్తూ ఉండాలి. అప్పుడప్పుడు జోక్స్ వేస్తూ ఉండండి. ఆ జోక్స్ వలన మీరు కూడా ఆనందంగా ఉంటారు, ఎదుటివారిని ఆనందంగా ఉంచుతారు. ఎక్కువగా మాట్లాడకండి, ఎక్కువగా వాదించకండి. మరి ఇగో ఉంటే కనుక దాన్ని తీసివేయండి. అందరితో ఆనందంగా ఉండండి. మరి అంతేకాదు మీ ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా ఉండండి. ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండండి. ఎవరికైనా సహాయం కావాలంటే మీ సహాయాన్ని వారికి అందించండి. మనం ఎల్లకాలం ఉండం కదా, ఉండే ఈ కొద్ది కాలం మనం ఆనందంగా ఉండాలి. మనతో ఉన్న వాళ్ళని ఆనందపరచాలి. ఎప్పటికీ మనల్ని జ్ఞాపకం ఉంచుకునేలాగా మన ప్రవర్తన కూడా సత్ప్రవర్తన కలిగి ఉంటే ఎంతో మంచిది. అంతే కదండి. మరి ఈ విధంగా మీరు పాటిస్తే మీరు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మరి సారీ అని చెప్పినప్పుడు వారిని మీరు క్షమించేయండి. మనసులో కోపాన్ని ఉంచుకోకండి.